హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి జూనియర్ లైన్మెన్కి సంబంధించి 1000 వేకెన్సీస్తో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ లైన్మెన్ 1000 వేకెన్సీస్కి సంబంధించి ఈ నెల 19వ తేదీ నుంచి మీరు వచ్చే నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు 10థ్తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్కి సంబంధించినటువంటి ట్రేడ్ అయితే చేసి ఉండాలి, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ట్రాన్స్కోలో, టీఎస్ఎస్పీడీసీఎల్లో, టీఎస్ఎన్పీడీసీఎల్లో ఆర్టిజన్స్గా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో వారికి 18 నుంచి 61 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇందులో రిటన్ టెస్ట్కి సంబంధించి 80 మార్క్స్ అయితే ఇక్కడ మనకి కేటాయించడం జరుగుతుంది. ఇంకా 20 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్ మార్క్స్ అనేది ఆర్టిజన్స్గా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఎవరైతే మనకి ఇక్కడ టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్నారో వారికి 20 మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి రిటన్ టెస్ట్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే టోటల్ 80 మార్క్స్కి సంబంధించి ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై అవ్వడానికి సంబంధించి. బీసీస్కి 35%, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి పోల్ క్లైంబింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటన్ టెస్ట్ నుంచి పోల్ క్లైంబింగ్కి సంబంధించినటువంటి టెస్ట్కి 1:2 రేషియోలో మనకి రిటన్ టెస్ట్ నుంచి పోల్ క్లైంబింగ్కి తీసుకోవడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో 80 మార్క్స్కి కండక్ట్ చేసేటువంటి పర్టికులర్ రిటన్ టెస్ట్లో మనకి ఏ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఎటువంటి సెక్షన్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ ఇచ్చారు. సో టోటల్ మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 65 క్వశ్చన్స్ వచ్చేసి మనకి కోర్ సబ్జెక్ట్ నుంచి, అంటే మనకి ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ లేదా ఐటీఐలో వైర్మెన్కి సంబంధించినటువంటి ట్రేడ్ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో సో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ మనకి 65 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా సెక్షన్ బి నుంచి 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఎగ్జామినేషన్ 2 hours ఉంటుంది. అంటే 120 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా జీహెచ్ఎంసీ ఏరియాలోనే ఉంటాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మీరు దీనికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి కండక్ట్ చేసేటువంటి పోల్ క్లైంబింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఎవరైతే పాస్ కాలేదో సో వారు రిజెక్ట్ అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మీరు రిటన్ టెస్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న పోల్ క్లైంబింగ్కి సంబంధించినటువంటి టెస్ట్లో కనుక మీరు పాస్ కాకపోతే మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు రిటన్ టెస్ట్లో మంచి స్కోర్ చేసినట్లయితే పోల్ క్లైంబింగ్కి సంబంధించినటువంటి యొక్క ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. దీనికి సంబంధించి శాలరీస్ వచ్చేసి 24,000 నుంచి మనకి ఇక్కడ 39,000 రూపాయల వరకు శాలరీస్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి 2 years పాటు ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ 2 years కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి
ద క్యాండిడేట్స్ అపాయింటెడ్ షల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఎట్ ఫీల్డ్ ఆర్ సబ్స్టేషన్స్ ఆఫ్ టీఎస్ఎస్పీడీసీఎల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీకు అలాట్ చేసినటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో కానీ లేదా సబ్స్టేషన్స్లో కానీ మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీరు సర్వీస్ బాండ్ కూడా రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ద క్యాండిడేట్ షల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ టు సర్వ్ టీఎస్ఎస్పీడీసీఎల్ ఫర్ ఏ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 5 years ఇన్ ఎడిషన్ టు 2-year ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ అని ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి 2 కండిషన్స్లు ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఐటీఐ, ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి టోటల్గా మనకి 80 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పేపర్ అనేది వస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే 65 క్వశ్చన్స్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి వస్తాయి, 15 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. టోటల్ 120 minutesలో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 80 మార్క్స్కి మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో 65 మార్క్స్ అనేవి మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండేటువంటి బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఫండమెంటల్స్ వాటి నుంచే వస్తాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి సంబంధించి మనకి పర్టికులర్ 10 టాపిక్స్ నుంచి మనకి 65 క్వశ్చన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే పార్ట్ ఏ పేపర్ ఏ సెక్షన్ కింద అడగడం జరుగుతుంది. తర్వాత పేపర్ బి కింద మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 15 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మనకి అనలిటికల్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్, ఇంకా హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూమెంట్, ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి ఆర్ట్స్, లిటరేచర్, హెరిటేజ్, కల్చర్, సొసైటీకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసి కంప్లీట్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ పర్టికులర్ 15 మార్క్స్కి సంబంధించి మీకు ఆ పీడిఎఫ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఆ పీడిఎఫ్ మీకు సరిపోతుంది కాబట్టి అదైతే తీసుకోండి. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది ఒకసారి చూద్దాము. ఆ ప్రీవియస్ పేపర్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, మీకు ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి జేఎల్ఎంకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ప్రీవియస్గా కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఇక్కడ చూడొచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని చూస్తే మనకి క్వశ్చన్స్ ఇక్కడ తెలుగులో కూడా అడగడం జరిగింది ఇంగ్లీష్తో పాటు. కాబట్టి ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతారో వారికి ఇది మంచి ఆపర్చునిటీనే. సో మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ కింద అడిగేటువంటి 65 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 65 క్వశ్చన్స్ కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడగడం జరిగింది. కాబట్టి మీరు వీటిని తెలుగులో కూడా చూసి చదువుకొని ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు బాగా ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్స్ని మీరు సింపుల్గా అటెంప్ట్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ పేపర్స్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది, చూడండి. అయితే వీటికి సంబంధించి మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఏ ఒక్క టాపిక్ కూడా వదలొద్దు. సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ టాపిక్స్ ఏది కూడా మిస్ చేయకుండా మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి ఖచ్చితంగా క్రాక్ చేయడానికి మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 65 క్వశ్చన్స్ మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ నుంచి ఈ విధంగా అడుగుతారు. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్లో మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అడుగుతామని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు కదా. సో ఆ విధంగా మనకి 15 క్వశ్చన్స్ ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి వస్తాయన్నమాట. సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ నుంచి, తెలంగాణ మూమెంట్ నుంచి, తెలంగాణ హిస్టరీ నుంచి ఈ విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ కూడా ఈ సిలబస్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
సో మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయాలి కాబట్టి సో మీరు బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 15 క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి. మీరు రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే స్టాటిక్ జీకే కనుక బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు సింపుల్గా అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.